హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను విలేజ్కి వచ్చానండి. సో అమ్మ వాళ్ళ ఇంటికి తోట చూపిద్దామని ఇలా వచ్చామన్నమాట. తోటలోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఎందుకంటే మైక్ పోయింది. అందుకే నేను ఇక్కడంతా చూపిద్దామని వచ్చాను తోటలోకి. యాక్చువల్లీ మేము టమాటాల కోసం వచ్చామన్నట్టు. టమాటా ఇప్పుడు మా తమ్ముడు వారి అని చూపిస్తున్నాను చూడండి. మా తమ్ముడు వారి అతను మామయ్య కూతురే అనమాట, సొంతం అమ్మ తమ్ముడు కూతురు. పిల్లలు కూడా వచ్చారు, పిల్లలు కూడా చూపిస్తాను. వీడు పెద్దోడు, చిన్నోడేమో వీడియో తీస్తున్నాడు, తర్వాత చూపిస్తాను. ఓకే, హాయ్ చెప్పరా. అక్కడ హైదరాబాద్లో చదువుతున్నాడండి వీడు కూడాను. ఇద్దరు అక్కడే చదువుకుంటున్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ చిన్నోడిని చూపిస్తాను. ఇప్పుడు మా తమ్ముడు గడ్డి అది ఏంటంటే ఆవులకి గడ్డి పెంచుతున్నాడు, గడ్డి చూపిస్తాను. ఇంకా ఉన్నాయి టమాటా అదంతా చూపిస్తా. ఇదేంటంటే మామిడి తోట అనమాట. మామిడి తోట చూపించడానికి ఇలా వచ్చాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతామన్నమాట. ఇదంతా మామిడి తోట. ఇప్పుడు అక్కడ గడ్డి చూపిస్తారండి. మెయిన్ ఇప్పుడు టమాటా దగ్గరికి వెళ్ళి అక్కడ గడ్డి దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి టమాటా తీసుకెళ్దామని వచ్చాను. ఇదంతా చూపిద్దాం, వీడియో చేద్దామని చేస్తున్నానండి. చూడండి, ఇలా ఇదంతా చూపించానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే టమాటా పెట్టారు. ఇదంతా మ్యాంగోస్, ఆల్రెడీ మ్యాంగోస్ అయిపోయాయి సమ్మర్ సీజన్లో. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు టమాటా దగ్గరకు వచ్చామండి. తోటకూర తీసామన్నమాట. అంతాను తోటకూర చూపిస్తున్నాము. టమాటా తోటలో అంతా మొక్కల్లో వస్తాయి కదండి సీడ్స్, తోటకూర సీడ్స్ అన్నీ అక్కడక్కడ వస్తూ ఉంటుంది అనమాట తోటకూర. అందుకే తోటకూర తీస్తున్నాం, కనిపిస్తే తీద్దాము బాగుంటుంది కదా అని తీస్తున్నాం. ఇదంతా టమాటా చూడండి. ఆల్రెడీ వాళ్ళంతా టమాటా తీసారండి, పండిందంతా తీసేసారు. ఇదిగోండి, ఇలా అంతా చూడండి ఎలా ఉంది ఎంతను. ఇదంతా పచ్చికాయ ఆల్రెడీ తీశారు. తీసిందంతా అక్కడ బాక్సుల్లో పెట్టారనమాట. మా మద్దలు చూపిస్తుందండి అంతాను. అది చాలా గాలిగా ఉంది, వినిపించట్లేదు అనమాట వాయిస్. అందుకే వాయిస్ తీసేసి నేను బ్యాక్ వాయిస్ ఇచ్చాను. ఇలా అంతా చూపిస్తుందండి మా మరదలు. ఇదంతా ఇలా చూపించుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తున్నాము. అసలు ఎక్కడ దొరకాలంటే ఫ్రెష్గా మనకి ఇప్పుడు వెళ్ళి వెంటనే తోటకూర ఫ్రై చేసేసి తినే. తోటకూర చూడండి ఎలా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇక్కడ అంతా ఉందన్నమాట. పువ్వులు ఇవి ఏదో మల్లిజాజి పువ్వులు ఏవో అంటారు, సంథింగ్ నాకు తెలీదు, మీరు కామెంట్లో పెట్టండి. ఇవి లక్ష్మీ పూజకి చాలా ఇంపార్టెంట్ అంటారు. అడవి మల్లి పువ్వు అంటారా నాకు తెలిసి అనుకుంటున్నాను, మీరు కూడా కామెంట్లో పెట్టండి తెలిస్తే. మా మరదలు కూడా చెప్తుంది, చూపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇలా లక్ష్మీ పూజకి చాలా మంచిది పువ్వులు అని. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, సన్న సన్నగా ఉన్నాయి పువ్వులు, ప్యూర్ వైట్లో ఉన్నాయి, చాలా బాగుంది. పిల్లలంతా హైదరాబాద్లోనే చదువుకుంటారండి. ఇక్కడ వాళ్ళేమో ఇలా మేము చెట్టు కొమ్మలుగా వస్తున్నాడు. ఓకే, ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు గడ్డి చూపిస్తున్నాం. ఈ గడ్డి అంతా ఆవుల కోసం అనమాట.
ఆవులు ఉన్నాయండి ఇంట్లో, తమ్ముడు వాళ్ళ ఇంట్లో డైరీ ఉంది. ఇదంతా కట్ చేసి ఆవులకి వేస్తారనమాట. అది మిషన్ కూడా ఉంది, సన్నగా కట్ చేసేసి ఆవులకి వేస్తారు. ఇదంతా చిన్నదండి, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా పెద్దది చూడండి, అదంతా పెద్దది ఫస్ట్ కట్ చేస్తారనమాట. అదంతా కట్ చేసి వేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇది వస్తుంది అనమాట, ఈ చిన్నదంతాను. ఇదంతా చూస్తున్నాం, చాలా బాగుంది కదా ఇదంతా పచ్చగా అని. ఇక్కడికి వచ్చాం. ఇదంతా చుట్టుపక్కల కనిపించేదంతా మామయ్య వాళ్ళది, మా తమ్ముడు వాళ్ళది, ఇంకా మామయ్య కొడుకు, ఇంకా చిన్న తాతయ్య వాళ్ళది మొత్తం అండి. అంతా కనిపించే కన్ను మెరుగదంతా మొత్తం ఎక్కడ కనిపిస్తుందో అదంతా వాళ్ళదే అనమాట. మొత్తం అన్నదమ్ములండి, వాళ్ళంతా డివైడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు పంచుకుంటారు కదా, అలా. ఇదేమో మా తమ్ముడంతా గడ్డి పెట్టి టమాటా ఇవన్నీ పెట్టుకున్నారు, చూపిస్తున్నాడు అంతా. చూపిస్తుంది మా మరదలు. వీడు చిన్నోడండి, వీడు. అంతా చెప్తుందండి తను, ఇదంతా ఎలా కట్ చేస్తాము ఏంటి అని. వీడు చిన్నోడు అనమాట, వాడు పెద్దోడు తీస్తున్నాడు ఇప్పుడు వీడియో. వీడు చిన్నోడు, వీడు కూడా హైదరాబాద్లోని బీటెక్ చేస్తున్నాడు. ఇదిగోండి నేను తీస్తున్నాను, వాడేమో అక్కడి నుంచి వస్తున్నాడు. ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి. ఈ పొదల్లో మనం ఒక్కొక్కరు రాలేమన్నమాట, ఎవరైనా వస్తే రాగలుగుతాము, కాకపోతే షూస్ వేసుకొని రావచ్చు. ఇప్పుడు అలా చూడ్డానికి వచ్చాం కాబట్టి ఇదంతా చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ గడ్డిని కట్ చేస్తారన్నమాట, పెద్దదాన్ని. ఇదంతా కట్ చేసి వేస్తారు మిషన్లో. ఇదంతా ఎంత షార్ప్గా ఉంటుందండి. ఈ 2 లైన్స్ అసలు తెలియని వాళ్ళు పట్టుకుంటే కట్ అయిపోతాయి అన్నమాట. అదిగోండి ఆ 2 లైన్స్ చాలా షార్ప్గా ఉంటుంది అనమాట, నైఫ్ లాగా. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మనం, తెలియని వాళ్ళైతే కట్ అయిపోతాయి వేళ్ళు అన్నీ. ఇలా పాల డైరీ ఉందన్నమాట. ఇదిగోండి ఆవులు, ఇవన్నీ ఆవులు అనమాట. ఒక్కొక్క ఆవు ఇస్తుందండి, ఒక 10-15 లీటర్స్ దాకా ఇస్తుంది అనమాట. ఇదిగోండి ఇదంతా ఇలా ఓపెన్ ప్లేస్లో ఉంటాయి. నేను ఇక్కడ కట్టేస్తాడండి. ఈవినింగ్ కాగానే మళ్ళీ బయట కట్టేస్తారు, ఎందుకంటే కొంచెం హైగా ఉండాలి కదా. ఇది ఆవులకి పైన ఫ్యాన్ అవన్నీ ఉన్నాయి. ఇలా ఇది గడ్డి, ఇలా ఆటో ఉంటుందండి, ఆటోలో వేసుకొచ్చేస్తారనమాట. మా పిల్లలు చదువుకుంటున్నా కూడా అన్ని పనులు చేస్తారనమాట, వస్తే అసలు కూర్చోరు. ఇదంతా ఇట్లా ప్లేస్ ఉంటుంది అనమాట. చూడండి ఆవులు ఇలా. ఓకే, ఇప్పుడు పాలు ఇస్తాయి. పాలు ఇచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి పాలు. ఇప్పుడు ఇవి 2 ఆవులు అనమాట. ఇంకా ఇప్పుడు 3 ఆవులు ఏంటంటే కన్సీవ్ అయ్యాయి అనమాట. అందుకే 2 ఆవులు ఇచ్చాయి ఇప్పుడు పాలు ఇవి. ఇంకా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ డైరీకి తెచ్చిస్తారనమాట. అవి కొన్ని తింటుందంట. తీసుకో. ఇదిగో చూడు ఇలా, ఇక నీ స్టైల్ చూడు, ఇలా స్టైల్గా దిగుగా. ఇదిగోండి చూడండి, అసలు చూడండి వాళ్ళ అమ్మ ఎలా ఉందో చూడండి, వాళ్ళ పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. చిన్న ఏజ్లో మ్యారేజ్లు చేస్తే అంతే కదండి, మరి చిన్న ఏజ్లో చేస్తారు మా తమ్ముడికి. దిగండి
సొంత మేనమామ కూతురు అండి, మా మామయ్య అమ్మ తమ్ముడు కూతురు అన్నమాట, పెద్ద తమ్ముడు కూతురు. ఇదిగోండి. ఓకే అండి, ఇదంతా చూపించాను. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఓకే, బాయ్. మీరు కూడా చెప్పండి. బాయ్. లైక్ ఇవ్వండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి.